చూస్తున్నవాడు బయట చూడాలనుకొని ప్రయత్నంలో వెళ్ళేటంతసేపు విలంబనాన్ని సహించలేకపోతున్నాడు. అది భక్తి. ఇప్పుడు ఆయన ముందు ద్వారకకి వెళ్ళలేదు, కృష్ణుడు ప్రభాస తీర్థానికి వచ్చేసాడు. అది కృష్ణ పరమాత్మ యొక్క సౌజన్యం. మహానుభావుడు ఎవరు మనసులో ఆయనను అలా ధ్యానం చేస్తారో, ఒక్కసారి తలుచుకుని మురిసిపోతారో, ఎవరు ఆయన పాద కమలములను మనసులో పెట్టుకుని సంతోషిస్తారో అటువంటి వారి దగ్గరికి అంత త్వరతో పరిగెడతట్ట. నరునికి ఎరిగి కృష్ణుడు తిరముగ దయతో ప్రభాస తీర్థమునకు నొక్కరుడు చనుదించే సర్వేశ్వరుడెప్పుడు భక్తులకు ప్రసన్నుడు కాడే. ఆయన లోపల చూస్తున్నది ఎవరిని? ఒక్క కృష్ణుడిని చూస్తున్నాడు. ఒక్క కృష్ణుడే వచ్చాడు. ఏమో రుక్మిణీ సహిత కృష్ణుడిని చూస్తే రుక్మిణితో వచ్చేవాడేమో. ఒక్క కృష్ణుడిని కదా చూశాడు, ఒక్క కృష్ణుడే వచ్చాడు. నువ్వు ఎలా ధ్యానం చేస్తావో, నీ మనసు ఎలా నిలబడుతుందో, నువ్వు ఎంత భక్తిగా ఉంటావో దానిని బట్టి పరమాత్మ నీ దగ్గరికి పరుగు పరుగున వస్తాడు. ఒక అడుగు మనం వేస్తే 10 అడుగులు మన వైపు ఆయన వేస్తాడు. అలా వేసేవాడు ప్రపంచంలో ఆయన ఒక్కడే. మిగిలిన వాళ్ళు కాలాకాలములను బట్టి, సమయాసమయములను బట్టి, సందర్భాలను బట్టి వాళ్ళకి అవసరాలు ఉంటే దగ్గరికి వస్తారు. వాళ్ళ అవసరాలు తీరిపోయి యువతల వాడి ఇబ్బందిలో ఉంటే దూరంగా పోతారు. కానీ ఎప్పుడూ దగ్గరగా ఉండేవాడు పరమాత్మ ఒక్కడే. ఆయన ఒక్కడే అలా ఆదుకోగలిగినవాడు. అందుకే మహానుభావుడు నరునికి ఎరిగి కృష్ణుడు ఆ నరుడి యొక్క ఉనికి అంటే ఉన్న చోటు అంటే ఆయనకి తెలియదా? సర్వజ్ఞుడైన వాడు ఎలా ఉన్నాడన్నది తెలుసుకున్నాడు. ఏమిటి ఎలా ఉన్నాడు? తనని చూడకుండా ఉండలేకపోతున్నాడు. ప్రయాణం చేసి వచ్చే వరకు చూడకుండా ఉండలేక అక్కడే ధ్యానంలో చూస్తున్నాడు. అది నరుడి ఉనికి. నరునికి ఎరిగి కృష్ణుడు తిరముగ దయతో ప్రభాస తీర్థమునకు ఒక్కరుడ తనుదించే. పక్కన ఎవరిని రక్షణ కూడా పెట్టుకోవాలా, ఒక్కడే పరుగున ప్రభాస తీర్థానికి ఆయనే వచ్చేశాడు. సర్వేశ్వరుడు ఎప్పుడు భక్తులకు ప్రసన్నుడు కాడే. సర్వేశ్వరుడు భక్తితో ఆయనని మనసులో స్మరించినంత మాత్రం చేత పరిగెత్తుకు రాడా? అందుకే కశ్యప ప్రజాపతి అదితితో మాట్లాడుతూ భాగవతంలో ఒక మాట అంటాడు. ఆయనని భక్తితో ఎవరైతే మనసులో స్మరణ చేస్తారో, ఎవరు ఆయనని పట్టుకుంటారో అటువంటి వారికి తీరని కోరిక అన్నది లోకంలో ఉంటుందా? భగవంతున్ పరమున్ కృపా పారీణు సర్వాత్మకున్ జగదీశున్ శ్రీహరిసేవ చేయుమతడున్ సంతుష్టుని పొంది నీకకు ఇష్టార్థములెల్లనిచ్చు. ఓ అదితి, భగవంతుణ్ణి మనసులో పట్టుకున్నావా? ఆయన నీకకు ఇష్టార్థములెల్లనిచ్చు అఖిలార్థవ్యాప్తి చేకూరెడి. అదేమిటి? నీకు కావలసినవన్నీ ఆయనే చూస్తాడు. భగవత్సేవల పొందరాది బహు సౌభాగ్యంబులన్ ప్రేయసి. భగవంతుని యొక్క సేవ చేసి ఇది పొందవచ్చు, ఇది పొందలేరు అన్న విభాగం లోకంలో ఉందా? పట్టుకోగలగాలి గాని మనసుతో ఆయన సర్వకాలముల యందు అనుగ్రహించి పసిబిడ్డని తల్లి కాపాడినట్టు కాపాడుకుంటాడు. కాబట్టి ఆయనే పరుగున వచ్చాడు. ఇప్పుడు అర్జునుడు లోపల ఏది చూసి సంతోషిస్తున్నాడో ఆయనే బయట కనబడ్డాడు. వెడదామనుకుంటున్నాడు ద్వారక, ప్రభాస తీర్థానికి ఈయనే వచ్చాడు. చూసి పరమానందపడిపోయి ఒక అద్భుతమైన మాట చెప్పాడు. అది ఆర్ద్రత. అన్నయ్య గారు మహానుభావుడు, అటువంటి కవిత్వాన్ని ఇచ్చాడు. తెలుగు జాతి రుణపడిపోయింది ఆయనకి. ద్వాదశమాసిక వ్రతము ధర్మ విధించలు పంగనీగి గంగాది మహానది హిమవదాది మహాగిరి దర్శనంబు మీపాద పయోజ దర్శనము పన్నుగ చేయుట చేసి పూర్వ సంపాదిత సర్వపాపములు బాసే భృశంబుగ నాకు అచ్యుతా అన్నాడు. నేను నియమోల్లంఘనం చేశాను. మా అన్నదమ్ముల మధ్య పెట్టుకున్నటువంటి ఒప్పందాన్ని అతిక్రమించాను. తద్దోషం పాపం రూపం అవుతుందని మనసులో బెంగ పెట్టుకుని ఆ పాపం పోగొట్టుకోవడానికి మార్గాన్ని వెతుక్కున్నాను. ఏ మార్గముల వెంట వెళ్ళాను అంటే మనకి కూడా అన్యాపదేశంగా ఉపదేశం. ధర్మ విధింజలు పంగనేకి గంగాది మహానది హిమవదాది మహాగిరి దర్శనంబు. నేను గంగానది దర్శనం చేశాను. గంగా స్నానం చేయలేదా? చేశాడు. అంటే గంగ దర్శనం, గంగ నామస్మరణం చాలు.
అసలు ఆ గంగా నది గురించి స్మరించడం, గంగ చెంబు వంక చూడడం, గంగలో స్నానం చెయ్యడం, గంగ బిందువు నోట్లో వేసుకోవడం, గంగని స్తోత్రం చెయ్యడం, గంగ పూజ చెయ్యడం అంత గొప్పవి. అందుకే నేను గంగానదీ దర్శనం చేశాను. దానితో పాటుగా స్నానము చేశాడు. ఇక హిమవదాది మహాగిరి దర్శనంబు, కొన్ని కొన్ని పర్వతాలు ఉంటాయి, వాటికి విశేషమైనటువంటి శక్తి ఉంటుంది. వాటి దర్శనము చాలు అనుగ్రహాన్ని పొందడానికి. కంటి నఖిలాండకర్త నధిపుని కంటి కంటి నఘములు వీడుకొంటి అంటాడు అన్నమయ్య. నేను ఆ కొండవంక చూశాను, చాలు నా పాపములు పోయాయంటాడు. ఒక్కొక్క పర్వతం, ఆ పర్వతం యొక్క శిఖరం అంత ప్రశస్తిని పొంది ఉంటాయి. తపోభూమి, దేవతల యొక్క ఆవాస భూమి. అందుకే నేను ఆ హిమగిరి దర్శనం చేశాను, హిమవత్పర్వత శిఖరాన్ని చూశాను. నీపాద పయోజ దర్శనము పన్నుగ చేయుట చేసి. సాధారణంగా అన్నీ పూర్తి చేసి వెళ్ళిపోయే ముందు పరమశక్తివంతమైన దాన్ని దర్శనం చేసి వెళ్ళిపోతారు. ఇప్పుడు మీ పాద పద్మములను దర్శనం చేస్తున్నాను కృష్ణ. అయితే కృష్ణుడి యొక్క పాద పద్మముల యందు ఒక గమ్మత్తు ఉంది. ఏమిటి ఆ గమ్మత్తు అంటే, సాధారణంగా పద్మం ఎక్కడ పుట్టినా గొప్పదే, కానీ గంగానదిలో పుట్టి విరిసిన పద్మము అన్నారనుకోండి, దానికి ఒక గొప్పతనం అంటారు. ఎందుకంటే గంగానదికి వెళ్ళి తీసుకొచ్చాడు కాబట్టి, గంగ నీరు తగిలిందని. గంగానది యందు వికసించినటువంటి పద్మాలు అని తీసుకొస్తారు. గంగానదిలో పద్మం పుడుతుంది, గంగలో అంటే నీటిలో పద్మం పుడుతుంది, కానీ పద్మంలో గంగ పుడుతుందా ఎక్కడైనా? పద్మంలో గంగ పుట్టదు. కానీ కృష్ణ నీ పాదపద్మముల యందు గంగ పుట్టింది. ఆయన వామనమూర్తిగా ఉన్నప్పుడు చతుర్ముఖ బ్రహ్మగారు ఆయన పాదములు కడిగాడు కదూ. తన పుట్టిల్లెద పొమ్మటంచునదుడు తన్నాభిపంకేరుహంబు నిరీక్షించి నటించి ఉన్నత పదంబున్గాంచి తత్పాదశేషనముంచేశ కమండలూదకములం చల్లించి తత్తోయముల్ వినువీధిన్ ప్రవహించదేవనదిగా విశ్వాత్ము కీర్తి ప్రభన్. వామనమూర్తి భూమ్యాకాశములను కొలవడానికి పాదాన్ని పైకెత్తితే ఆ పాదం బ్రహ్మలోకం అంటే స్వర్గలోకం వైపుకు వస్తున్నప్పుడు, నన్ను కన్న తండ్రి ఆ నారాయణమూర్తి ఆయన నాభికమలంలోంచి నేను పుట్టాను, ఆయన పాదాలు వస్తున్నాయంటే ఆయన వస్తున్నారని గుర్తు. నాన్నగారు వస్తున్నప్పుడు ఆయన పాదములు నేను కడగద్దు, అందుకని నేను ఆయన పాదములు కడుగుతానని చతుర్ముఖ బ్రహ్మగారు తన కమండలంలో ఉన్నటువంటి నీళ్లు పోసి నారాయణమూర్తి యొక్క పాదములు కడిగితే, ఆ గంగ ఆయన పాదముల నుంచి ఉద్భవించి భూమి మీదకి వచ్చింది. కృష్ణ లోకంలో ఎక్కడైనా గంగలో పద్మాలు పుడతాయి, గంగ పుట్టినటువంటి పాదపద్మములు నీవి. ఈ పాదపద్మముల యొక్క దర్శనం గంగా దర్శనంతో సమానం. సారణుడు, సత్యకుడు, అక్రూరుడు, ఉగ్రసేనుడు, గదుడు, ఉద్ధవుడు, వసుదేవుడు, దేవకీదేవి, బలరాముడు ఇంతమంది బయలుదేరారు. తాను రుక్మిణీదేవితో బయలుదేరాడు. బయలుదేరి అందరూ కలిసి అక్కడికి ఎడుతున్నారు. ఇంతమంది బయలుదేరినప్పుడు సుభద్ర బయలుదేరదు, పెళ్లి కావలసిన పిల్ల. అందులో ఆమెకి కూడా మనసులో అర్జునుడిని వివాహం చేసుకోవాలని కోరికుంది. వీళ్ళందరూ ఎందుకు ఎడతారు? వాళ్ళ మనసుల్లో ఉన్న కోరికల కోసం వాళ్ళు ఎడతారు. మరి ఆవిడ మనసులో మాత్రం కోరిక లేదు ఏమిటి? పైకి చెప్పలేదు, కానీ అర్జునుడు భర్త కావాలని ఆమె కోరిక. కాబట్టి ఆమె కూడా వెళ్ళింది. కృష్ణుడు ఏం చేశాడు? అర్జునుడిని అక్కడ గుహలో కూర్చోపెట్టి వీళ్లతో పాటు తాను గిరి ప్రదక్షిణం చేసినట్టుగానే చేసి వచ్చేసి ఉంటాడు. అర్జునుడితో చక్కగా ముచ్చట్లాడుతున్నాడు. ఎక్కడ ముచ్చట్లాడుతున్నాడు? ఎక్కడ నుంచి సుభద్ర ప్రదక్షిణం చేస్తుందో అక్కడ ముచ్చట్లాడుతున్నాడు. గిరి ప్రదక్షిణాలు చేసిన వాడికి అందరూ గిరి ప్రదక్షిణానికి ఎటువైపు నుంచి వెడతారో, ఎక్కడ కూర్చున్నప్పుడు బాగా దూరం నుంచి వస్తూ కనిపిస్తారో, చాలా దూరం వెడుతూ కూడా కనిపిస్తారో ఒక ప్రదేశం తెలిసిన్నవాడు అయ్యి ఉండడు. అసలు ఆ గిరి ప్రదక్షిణం కనిపెట్టిన వాడే ఆయన. అసలు ఆ మాటకు వస్తే గిరియే ఆయన, ఈ విశ్వమే ఆయన. అయిన వాడికి తెలియదు ఎక్కడ కూర్చుంటే సుభద్రని అర్జునుడు, అర్జునుడిని సుభద్ర చూసుకోవడానికి వీలుగా ఉంటుందో, ఆయన కోరిక తీర్చిన వాడవుతాడో తెలియదు. అందుకని అర్జునుడిని తీసుకెళ్ళి అటువంటి చోట కూర్చోబెట్టాడు. ఒక్కొక్కరు ప్రదక్షిణం చేస్తున్నారు. బలరాముడు రేవతీదేవితోటి, మిగిలిన వాళ్ళు అందరూ వాళ్ళ వాళ్ళ భార్యలతోటి, బిడ్డలతోటి, అబ్బో ద్వారకానగరంలో ఉన్నటువంటి పౌరులు వాళ్ళ వాళ్ళ కుటుంబాలతోటి అందరూ సంతోషంగా పాటలు పాడారు. గిరి ప్రదక్షిణం చేసేటప్పుడు వాళ్ళందరూ సంతోషంతో కాళ్లకున్నటువంటి మంజీరముల శబ్దములు, మొలకి పెట్టుకున్నటువంటి ఆ వడ్డాణముల యొక్క శబ్దములు, మెడలో వేసుకున్నటువంటి నగల శబ్దములు,
మంచి సంతోషంతో కేరింతలు కొడుతూ పద్యాలు పాడుకుంటూ పాటలు పాడుకుంటూ పురుషులు వీళ్ళందరూ కలిసి గిరి ప్రదక్షిణం చేస్తున్నారు. ఆ వెనక చుట్టూ కన్యకామణులను ఉంచుకుని సుభద్ర కూడా ప్రదక్షిణం చేయడానికి వస్తోంది. కొనదను కింకిణీ కలిత కాంచన కాంచి కలాపమన్ రణన్మణికలనూపు రంబులు సమర్థని నొప్పగా భక్తి పాదచారిణి అయి కన్యకాజన పరీత సుభద్ర తదద్రిపూజన ప్రణతులు చేసే ఇంద్రసుతు పార్థు నిజేశ్వరుగా తలంచుచున్. ఆమె సుభద్ర వచ్చి తన చుట్టూ అనేక మంది కన్యకామణులు ఉన్నారు. ఎందుకని? ఆమె పెళ్లి కాని పిల్ల, అందుకని ఆమె చుట్టూ ఎవరుంటారు? పెళ్లి కాని పిల్లలు ఉన్నారు. అంటే అలా ఉండాలనే నియమం ఏం కాదు, కానీ గిరి ప్రదక్షిణం అనేది ఆడుతూ పాడుతూ చేసేది. అయినప్పుడు దేవాలయంలోకి వెళ్ళినప్పుడు అంటే అవతల వారు యువతల వారు సమబుద్ధి కలిగిన వారా లేరా అన్న దానితో సంబంధం ఉండదు, వరుస క్రమాన్ని బట్టి లోపల కడతారు. గిరి ప్రదక్షిణం చేసేటప్పుడు ఏం చేస్తారో తెలుసా? ఓ మైలు నడిచిన తర్వాత ఎవరికి ఎవరి మీద బాగా ఇష్టం ఉంటుందో, ఎవరితో కలిసి నడిస్తే బడలిక అనిపించదో అటువంటి వారితో వాళ్ళు కూడిపోయి గుంపులు గుంపులు అయిపోతారు, అయిపోయి వెళ్ళిపోతూ ఉంటారు. వాళ్ళందరూ కన్యకామణులు, వాళ్ళందరైతే ఓలా మాట్లాడుకుంటారు, ఓలా సంతోషంగా ఉంటారు, ఓలా సరదాగా ఉంటారు. అందుకని వాళ్ళందరూ కలిసి గిరి ప్రదక్షిణం చేస్తున్నారు. గిరి ప్రదక్షిణం చేసేటప్పుడు సుభద్రట కొణుదొను కింకిణీ కలిత కాంచన కాంచి కలాపమున్, ఆమె మొలకి వడ్డాణం పెట్టుకుంది. ఆ వడ్డాణానికి చిరుగంటలు ఉన్నాయి. ఈ చిరుగంటలు సవ్వడి చేస్తున్నాయిట. సవ్వడి చేస్తున్నప్పుడు గొప్పతనం ఏమిటంటే, ఏదో వాటి శబ్దం వాటిది, కాలి అందెలకు పెట్టుకున్నటువంటి మువ్వలు ఉంటాయి, అందెలకు మువ్వలు ఉంటాయి కదా, ఆ మువ్వల యొక్క ధ్వనులు ఒకటి కింద వచ్చాయనుకోండి, అదొక శబ్దం ఇదొక శబ్దం అయిపోతుంది. అంటే ఆంతరముగా గమనించవలసిన విషయం ఏమిటంటే, ఆమె కదలికలు అంత అందంగా ఉన్నాయి అని. ఆమె ఎలా ప్రదక్షిణం చేసింది అంటే, ఆమె నడుముకి పెట్టుకున్నటువంటి వడ్డాణమునకు ఉన్నటువంటి చిరుగంటల యొక్క సవ్వడి, పాదములకు అలంకరించుకున్న అందెలకు ఉన్నటువంటి మువ్వల రవళి రెండూ కూడా కలిసి వినపడుతున్నాయిట. ఎంత అందంగానో వినపడుతుండగా సమర్థని నొప్పగా భక్తి. ఆమె అలా కావాలని నడవట్లేదు, భక్తితో నడుస్తోంది. ఆ నడక సహజముగా అందమైనది. మరాళి మందగమన. కాబట్టి అంత అందమైన నడక అని చెప్పడానికి అన్నయ్య గారు అంత పెద్ద ప్రయోగం చేశారు. భక్తితో ఆమె పాదచారిణి అయి, నేను కృష్ణుడి యొక్క చెల్లెల్ని, బలరాముడి చెల్లెల్ని, వసుదేవుడి కూతుర్ని అని ఆమె ఏదో వాహనం ఎక్కలేదు. నేను కూడా కాలినడకన ప్రదక్షిణం చేస్తాను. ఈ వేసే ప్రతి అడుగు ఈశ్వరానుగ్రహానికి నన్ను పాత్రురాల్ని చేస్తుంది. నేను ఈశ్వరానుగ్రహానికి పాత్రురాలనైతే అది నా అభీష్ట సిద్ధికి కారణమవుతుంది, నా కోరిక తీరడానికి కారణమవుతుంది. ఏమిటి ఆవిడ కోరిక? అర్జునుడిని వివాహం చేసుకోవడం. కాబట్టి ఆమె మనసులో కొండ దగ్గర ఒక్కొక్కసారి ఆగినప్పుడల్లా చెప్పుకుంటోంది ఏమని? కన్యకాజన పరీత సుభద్ర తదద్రిపూజన ప్రణతులు చేసే. ఆ కొండకి పూజ అంటే అస్తమానం పువ్వులు పసుపు కుంకుమ అక్షతలేం వేయక్కర్లేదు. భక్తితో ఒకసారి నడిచి వెళ్ళిపోతున్నప్పుడు ఒక్కొక్క వైపు నుంచి ఒక్కొక్క భంగిమలో కనపడుతుంది. గిరి ప్రదక్షిణం అనేటటువంటిది ఒక అద్భుతం. ఒక్కొక్క చోట ఒక్కొక్కలా కనపడుతున్నటువంటి ఆ శిఖరం వంక చూసి రెండు చేతులు ఎత్తి నమస్కారం చేస్తోంది. నమస్కారం చేసినప్పుడల్లా ఓ మాట మనసులో అంటోంది. ఏమిటది? ఇంద్రసుతు పార్థు నిజేశ్వరుగా తలంచుచున్. ఇంద్రసుతుడైనా పాండుసుతుడైనా అనలేదు, ఇంద్రుడి కుమారుడైనటువంటి అర్జునుడు. అందుకే ఇంద్రుడే వచ్చాడు ఆ పెళ్లికి. ఇంద్రసుతుడైనటువంటి పార్థుడు నాకు భర్తయగుగాక, నేను ఆయనకు భార్యనగుదునుగాక. పాండవులతో వియ్యం ఉండడానికి ఇష్టపడనటువంటి వాడు కనుక బలరాముణ్ణి దూరం చేశాడు. కానీ ఆ సుభద్రని కన్న తండ్రి అయినటువంటి వసుదేవుడికి కానీ, తల్లి అయినటువంటి దేవకీదేవికి కానీ యథార్థమునకు సుభద్రని అర్జునుడికిచ్చి వివాహం చేయడంలో ఏ విధమైనటువంటి అభ్యంతరము ఉన్నట్లు కనపడదు. అందుకే దేవకీ వసుదేవుల్ని వాళ్ళిద్దరితో పాటుగా అక్కడ ఉన్నటువంటి పెద్దలైనటువంటి ప్రద్యుమ్నుడు, సాంబుడు, సంకర్షణుడు, సారణుడు, సాత్యకి మొదలైన వారిని సమావేశపరిచి ఆ వివాహానికి వారి యొక్క అభిప్రాయాన్ని అడిగితే వారు కూడా అంగీకరించిన మీదట బలరాముణ్ణి దూరంగా పంపించడం శ్రేయస్కరమని శివపూజా మహోత్సవము అనేటటువంటి సాకుతో యాదవ
భోజ, అంధక, వృష్ణి వంశశ్రేష్ఠుల అందరితో కలిసి ఆంతరద్వీపానికి తాను కూడా వెళ్ళాడు. అక్కడ ఆ శివ సంబంధమైనటువంటి ఉత్సవం జరుగుతుండగా తాను మాత్రం మళ్ళీ ఏ పెద్దలైతే ఆ వివాహం జరిపించడానికి అవసరమై ఉన్నారో అటువంటి వసుదేవ, అక్రూర, సారణ, సాంబ సాత్యకులతో కలిసి ఆంతరద్వీపం నుంచి ద్వారకా నగరానికి చేరుకున్నాడు. ఒక్క బలరాముడు మాత్రం ఆంతరద్వీపంలో జరుగుతున్నటువంటి శివపూజా మహోత్సవంలో ఉత్సాహంతో మగ్నమై ఉన్నాడు. అటువంటి సందర్భంలో యువతల కృష్ణుడు సుభద్ర వైపు నిలబడి ఉన్నాడు. ఆయన పరివారం అర్జునుడి వైపు. అర్జునుడు ఒక్కసారి ఇంద్రుడిని స్మరించగానే తండ్రి స్థానం కనుక ఇంద్రుడు తనతో దేవతాగణములను ఋషిగణములను తీసుకుని ద్వారకా నగరానికి బయలుదేరి వచ్చాడు. కానీ అసలు అర్జునుడు ద్వారకా నగరంలో ఉన్నాడు అన్న వార్త ధర్మరాజు గారికి అందకపోతే ధర్మరాజు గారు ఎక్కడ బెంగ పెట్టుకుని కంగారు పడతాడు అన్న ఉద్దేశ్యంతో ధర్మరాజు గారికి వేగుల వారి ద్వారా కృష్ణ పరమాత్మ సందేశాన్ని పంపించాడు. అర్జునుడు ఇక్కడ క్షేమంగా ఉన్నాడు, నాతో కొంతకాలం గడపడం కోసం వచ్చాడు, నువ్వు ఏ విధమైనటువంటి బెంగ పెట్టుకోవలసిన అవసరం లేదు అని. మీరు కృష్ణుడి యొక్క వ్యక్తిత్వాన్ని పరిశీలనం చేస్తే ఆయన చిన్న చిన్న విషయాల్ని కూడా ఉపేక్షించడు. అందరి యొక్క అభిప్రాయాన్ని, అందరి యొక్క అంతరంగాన్ని, మానవీయ సంబంధములకు పెద్దపీట వేసి చూస్తాడు. ఇక్కడ అర్జునుడి యొక్క ఆంతరంగాన్ని దృష్టిలో పెట్టుకుని ఆయన సుభద్రయందు అనురక్తుడయ్యాడు కాబట్టి సుభద్రనిచ్చి వివాహం చేయడం వరకు దోషం లేకపోవచ్చు. కానీ వెళ్ళినటువంటి తమ్ముడు వేళ దాటిపోయినా ఇంకా తిరిగి రాలేదని ధర్మరాజు గారు బెంగ పెట్టుకునే అవకాశం పుష్కలంగా ఉంటుంది. ఎందుకంటే సోదరుల పట్ల అంత అమితమైన ప్రేమ కలిగిన వాడు ధర్మరాజు. అయినప్పుడు తమ్ముడి క్షేమత ధర్మరాజు గారికి నివేదించడం అనేటటువంటిది అత్యంత ఆవశ్యకమైన విషయం. అందులో ఇప్పుడు ధర్మరాజు గారికి పెద్ద కబురు చేయకపోతే వచ్చిన నష్టం ఏమిటి? వివాహం అయిపోయిన తర్వాత సుభద్రార్జునుడు ఎటు ఇంద్రప్రస్థం చేరుతారు కదా, చేరిన తర్వాత ధర్మరాజు సంతోషించకపోతాడా, కుంతీదేవి సంతోషించకపోతుందా అని చెప్పి ఊరుకోలేదు. ప్రత్యేకంగా ధర్మరాజు గారికి కబురు చేశాడు. మీరు ఇవాళ రేపు సమాజంలో ఒక విపరీత పోకడ చూస్తూ ఉంటాం. ఇంట్లోంచి బయటికి వెడుతూ భర్త భార్యకి చెప్పడం, ఫలానా చోటుకి వెడుతున్నాను, ఇంతసేపట్లో వస్తాను అన్న మాట చెప్పడం. అలా చెప్పడం ఏదో న్యూనతాభావంగా భావిస్తారు కొంతమంది. అసలు ఎక్కడికి వెడుతున్నారో కూడా చెప్పకుండా వెళ్ళిపోయి ఎక్కడున్నాడో తెలియదు, ఎప్పుడు వస్తాడో తెలియదు. కానీ ఆ ఇల్లాలు మనసులో మదన పడుతూ ఉంటుంది కదా. తండ్రి బిడ్డలకి చెప్పడం, బిడ్డలు తండ్రికి చెప్పరు. ఆ వేళకి ఇంటికి వస్తే వచ్చినట్టు, రాకపోతే ఎక్కడో ఉన్నట్టు. కానీ ఆ ఇంటి ఇల్లాలి మనసు మాత్రం మదన పడుతూ ఉంటుంది, తండ్రి మనసు మదన పడుతూ ఉంటుంది. అలా ఉండకూడదు. మానవీయ సంబంధముల యందు ఒక గౌరవం ఉండాలి. ఒక చోటికి బయలుదేరి వెడుతున్నామంటే నేను వెళ్ళొస్తాను, ఫలానా చోటుకి వెడుతున్నాను, ఫలానా పని మీద వెడుతున్నాను, ఈ సమయానికి వెళ్ళి మళ్ళీ ఈ సమయానికి వచ్చేసే అవకాశం ఉంది అని చెప్పాలి. ఇది ఎందుకు వ్యవస్థలో అలా ఏర్పాటు చేశారు అంటే అది ఒక జవాబుదారీతనం, ఒక గౌరవమే కాదు. ఒక వయసు వచ్చిన తరువాత మన గమనము మీద మనకి తెలియకుండానే మనం కొంత నియంత్రణ ఏర్పాటు చేసుకున్న కారణం చేత విచ్చలవిడితనం నియంత్రింపబడుతుంది. నేను ఎవ్వరికీ చెప్పక్కర్లేదు, నా ఇష్టం వచ్చినట్టు ఎంతసేపు తిరిగి ఇంటికి వెళ్ళినా నేను వెళ్ళిందే వెళ్ళడం. అంతేకాని నేను ఎక్కడికి వెళ్ళానో చెప్పాలని ఎవరూ కూడా ధైర్యం చేసి నన్ను అడగరు అనేటటువంటి పూనిక ఒక్కొక్కప్పుడు అటువంటి స్వేచ్ఛ మనిషి దుర్వినియోగం చేయడం ప్రారంభం చేస్తే అది చిట్ట చివరికి వ్యక్తి పతనానికి కారణమవుతుంది. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.